అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో జిల్లా కేంద్రంపై సెగలు రేగుతున్నాయి. రాయచోటు వద్దు, రాజంపేట ముద్దు అనే నినాదంతో స్థానిక ప్రజలు వివిధ సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. తమ ప్రాంతాన్ని రాజంపేటలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెలువెత్తున్నాయి. ఈ రోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ పుష్పలత కురయ్య, రాష్ట్ర కార్యదర్శి ఈరన్నతో పాటు శ్రీను, శేఖర్, రాము, మణి, సూరి, సుబ్బారాయుడు, నాగార్జున తదితరులు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. వీరికి హిందూ సంఘాల నేతలు సుబ్బారాయుడు, దరిస వెంకటరెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరామరెడ్డి, సాయి ఆచారి సంఘీభావం ప్రకటించారు. నా పేరు పుష్పలత. మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు నిరాహార దీక్ష ఇస్తున్నాము. మేము జేఏసీ తరఫున ఈరోజు నిరాహార దీక్షకు వచ్చినాము. మాకు రాయచోటు వద్దు, రాజంపేట కావాలని చెప్పి నిరాహార దీక్షకు వచ్చినాము. మనకు అన్ని విధాలా మనం ఫ్యూచర్ పిల్లలకు రాబోయే రోజుల్లో మనకు పద్ధతిగా ఉండాలంటే మనకు రాజంపేటనే జిల్లాగా ఉండాలి. లేని పక్షంలో మా కోడూరునన్నా తిరుపతిలో కలపాలి. అందుకని మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. ఇలాంటివి ఇంకా ఉధృతం చేయడానికి మేము అందరం ముందుకు వస్తున్నాము. నాయ బ్రాహ్మణ తరఫున ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం అంటే, మీరు చేసిన అనాలోచిత నిర్ణయానికి రైల్వే కోడూరు ప్రజలు, రాజంపేట మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎటువంటి వసతులు లేని, రోడ్డు మార్గం సరిగా లేని, చాలా దూరం వరకు సింగిల్ రోడ్డు ఉన్న రాయచోటు ఎత్తుకొని జిల్లా కేంద్రంగా చేసి రాజంపేట రైల్వే కోడూరు ప్రజలను తీవ్రంగా మీరు బాధ పెట్టిన విషయం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం ఈరోజైనా ముందుకు వచ్చి రైల్వే కోడూరు, రాజంపేట ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ జేఏసీ తరఫున సమ్మె 3వ రోజు నాయ బ్రాహ్మణ సోదరులు ఏదైతే ఉన్నారో వారికి మొదటగా వివిధ క్షేత్రాల తరఫున మేము వచ్చాము. అలాగే ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ధ్యేయంతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిరాహార దీక్ష ఖచ్చితంగా కొనసాగిస్తాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మా రైల్వే కోడూరు, రాజంపేట ప్రజలకు తీరని చేసిన లోటుని న్యాయంగా మార్చాలని కోరుకుంటున్నాం. జై హింద్.